అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. రాష్ట్ర సంపద వృధా చేశారని హస్తం పార్టీ ఆరోపిస్తుంటే అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ అత్యుత్సాహంతో మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు గురయ్యాయని కాంగ్రెస్ విమర్శిస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాజకీయాలు సరికాదంటోంది బీఆర్ఎస్. ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పులు జరుగుతాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు కుంగితే రిపేర్లు చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల విషయంలో తప్పులు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ఈ నెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ కథన భేరీ సభ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారన్నారు కేటీఆర్. 100 భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 1 భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లుంటే 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో. 1 పిల్లర్ కు బాగా డ్యామేజ్ అయింది, ఇంకో 2 పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి. దాన్ని రిపేర్ చేయొద్దా? రాగానే ప్రభుత్వం ఏం చేయాలి? సరే తప్పు జరిగింది గతంలో అనుకో, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష చేయాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో? పాలమూరు వెనుకబాటుకు గత టీడీపీ కాంగ్రెస్ పాలనే కారణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని విమర్శించారు. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూరు పచ్చబడేలా చేశారన్నారు. కృష్ణానదీ జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్రం నుంచి ఆర్డర్ తెచ్చామన్నారు హరీష్. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ ను తిట్టడానికే రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 90 రోజుల నుంచి సీఎం మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దుముగితే ఈ 90 రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. అంటేనంటే నన్ను ఎవడు చెప్పిండి నేను పడగొడతామని ఎవరికి ఆసక్తి ఉంది? నీకు అంత బలమే ఉంటే, నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు. అంటే నీ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టి అనుక్షణం నీకు అది గుర్తుకొస్తా ఉంది. కుతుబుల్లాపూర్ దుండిగల్లోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ సిబ్బంది. దుండిగల్లో ఉన్న 405, 482, 484, 488, 592 సర్వే నెంబర్లలో 8 ఎకరాల్లో కాలేజీ యాజమాన్యం అక్రమ బిల్డింగ్స్ నిర్మించారని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను విస్మరించి ప్రతిపక్షాల ఆస్తులను కూల్చివేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఒక కలెక్టర్ గాని, ఒక మున్సిపల్ అధికారి గాని ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్ గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ల నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు 100 రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా, ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి, కక్షపూరితమైన చర్యలు తీసుకుని మా పైన, మా పార్టీ నాయకుల పైన, మా ఎమ్మెల్యేల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ సమయం వచ్చినప్పుడు, ప్రజల సంబంధం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు. వేదికలు ఉంటాయి, అసెంబ్లీ ఉంటది, రకాల వేదికలు ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పరేషాన్ అవుతుంది. కొందరు సిట్టింగ్లు ఇప్పటికే పార్టీ మారితే మరికొందరు పోటీ చేయబోమని హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. మొదట్లో పోటీకి సిద్ధమని చెప్పిన లీడర్లు కూడా ఇప్పుడు తప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది యువ నేతలు కూడా పోటీకి ససేమీరా అంటున్నారని సమాచారం. పార్టీ పరిస్థితి బాగా లేకపోవడం ఒక కారణమైతే ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసి డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకని కొంతమంది నేతలు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి.